విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు గండి పూడ్చివేత పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇవాళ మూడో గండిని అధికారులు పొడుస్తున్నారు. 2 రోజులుగా అక్కడే ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు మూడో గండిని పూడ్చేలా అధికారులను మంత్రి నిమ్మల సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు బుడమేరకు మళ్లీ వరద పెరుగుతోంది. ఇవాళ 2 అడుగుల మేర వరద పెరిగింది. దీంతో విజయవాడ పైపుల్ రోడ్డు సెంటర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద తగ్గడంతో నిన్ననే ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వరద పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే సాయంత్రం వరకు వరద తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు గండి పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవాళ మూడో గండిని కూడా అధికారులు పూడుస్తున్నారు. ఇక బుడమేరు దగ్గర తాజా పరిస్థితి ఏమిటో మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయచంద్రిక, బుడమేరకు పడిన గండులలో 2 గంటలు ఇప్పటికే పూడ్చి వేయడం జరిగింది. మూడో గండిని కూడా శరవేగంగా పూడుస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తం కూడా చూడొచ్చు, మూడో గండి కూడా పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 3.5 రోజుల నుంచి నిమ్మల రామానాయుడు ఇక్కడే దగ్గరుండి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నిద్రాహారాలు ఇక్కడే ఉండి మొత్తం కూడా ఇక్కడ గండ్లు పూడ్చే పని మీద ఉన్నారు. అక్కడ చంద్రబాబు ఏదైతే అజిత్ సింగ్ నగర్ మొత్తం ముంపు ప్రాంతంలో ఏ విధంగా పర్యటిస్తున్నారు, విజయవాడ నగరంలో చంద్రబాబు ఏ విధంగా మకాం వేశారో అదేవిధంగా నిమ్మల రామానాయుడు ఇక్కడ మకాం వేసి 3 గంటలు పూడ్చిన తర్వాతే ఈ ప్రాంతం నుంచి వచ్చేది లేదు అంటూ కూడా ఆయన మొత్తం కూడా ఇక్కడ దృఢ సంకల్పంతో ఉండి మొత్తం కూడా పనులు చేపిస్తున్నారు. సార్, అక్కడేమో చంద్రబాబు గారు అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు మొత్తం కూడా ఆయన చూస్తున్నారు. అక్కడ నుంచి మొత్తం నార్మల్ పొజిషన్ వచ్చే వరకు అక్కడ ఆయన వెళ్ళాలంటున్నారు. మీరు ఇక్కడ మూడో గండి పూడ్చి మొత్తం కూడా సెటరేట్ అయ్యే వరకు నేను ఎక్కడి నుంచి కదలంటున్నారు. ఏంది సార్? ఏదైతే ప్రధానంగా సింగనగర్ అవనివ్వండి, లేదంటే ఈ విజయవాడ లోతట్టు ప్రాంతం ముంపుకు రావడానికి ప్రధానంగా ఈ బుడమేరుకు సంబంధించినటువంటి 3 గండ్లు ఏవైతే పడ్డాయో ఆ వరద నీరు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. గత 6 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే నిజంగా చూస్తున్నాం 74 సంవత్సరాల వయసులో రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా శ్రమించి ఆ యొక్క సహాయ కార్యక్రమాల్లో ఏ రకంగా అయితే నిమగ్నమై ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా ఉపశమనం కలిగించాలనేటువంటి దాని మీద ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారని చూస్తూ ఉన్నాం. ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన చేస్తున్నటువంటి శ్రమ ఫలించాలని అంటే ఏ ఒక్కటే మార్గం. ఏదైతే బుడమేరు నుంచి అంటే ఆ రోజు గండ్లు పడిన దగ్గర రోజు నుండి ఈ రోజు వరకు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎట్లా అయితే మీకు వాటర్ ఫ్లో ఏదైతే ఇట్లాగా సింగనగర్ మీదకి పోయి ఈ సింగనగర్ మీద నుంచి ఏదైతే విజయవాడ పోతుందో మనం చూస్తూ ఉన్నాం. అంచేత తాత్కాలికంగా అక్కడ మొన్నటంత వరద ఉధృతి తగ్గినా ఈ బుడమలేరు గండ్ల నుంచి వచ్చేటువంటి వరద నీరు అంటే ఎవ్రీడే ఏదైతే పోతూ ఉందో దాన్ని కంట్రోల్ చేయగలిగితేనే అక్కడ వాటర్ని కంట్రోల్ చేయగలుగుతున్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా స్వయంగా దీన్ని ఆ రోజు పర్యవేక్షించి ఏజెన్సీలు ఎన్ని కాలుతాయని మనం పెట్టుకుందాం, ఎంత ఎక్విప్మెంట్ కాలుతా అంత చేద్దాం, కొంచెం దగ్గరుండి దీన్ని త్వరితగతంగా పూర్తి చేస్తేనే మనం ప్రజలకు ఉపశమనం కలగజేస్తామని ఏదైతే వారిద్దరు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన నిజంగా ఇక్కడ మాతో పాటుగా ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్న ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిబ్బంది కానీ మా అధికారులు కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద వాహనాలు వచ్చినా లేదా పెద్ద గాలిలు వచ్చినా కూడా పనులు ఆపకుండా అంటే ఇప్పుడు కొంత ఫ్లోటింగ్ కూడా పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే కూడా ఉరవడు కూడా చూడండి, మీరు బాగా పెరిగినట్టుంది. అసలు ఎలా దీన్ని ఇంకా కంట్రోల్ చేయబోతున్నారు? ఇప్పుడు కూడా ఆర్మీ ఇంజనీర్లు కూడా వచ్చి చూసేలేరని చెప్తున్నారు. వాళ్ళే సూచనలు ఇచ్చారు.
అంటే ఏదైతే ఇప్పుడు చూస్తున్నటువంటి బుడమేరు నిన్న ఇంకా ఎక్కువగా ఉంది. అంటే ఇది సడన్గా ఈ లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే వితిన్ 4 అవర్స్లో ఇది బుడమేర పొంగుతున్నటువంటి పరిస్థితి. మొన్న నైట్ కురిసిన వర్షానికి నిన్న పొద్దుట 10,000 క్యూసిక్ల నీరు నిన్న ప్రవహించినటువంటి పరిస్థితి. 10,000 క్యూసిక్లు ఎప్పుడైతే ఈ బుడమేరులో ప్రవహించిందో వెనువెంటనే నిన్న మా పనులు కూడా ఆటంకం కలుగుతుంది. నిన్న ఇంకా ఎక్కువ ఓడింది. మేము ఎంతో కష్టపడి మెటీరియల్ తీసుకొచ్చి ఆ వాటర్లో డ్రంప్ చేస్తూ ఉంటే ఒడి ఎక్కువగా ఉంటే అందులో ఒక 30% మళ్ళీ బ్యాక్కి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. దాంతో మళ్ళీ మేము వర్క్ మార్చుకుని ఆల్రెడీ 1 టన్ను పైన ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్ తెచ్చుకుని, అంటే కనీసం ఆ వాటర్ ఫ్లోకి నెట్టనివ్వకుండా కొద్దిగా కష్టమైన సరే ఆ మెటీరియల్ తెచ్చుకుంటూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే దారి మాకేంటంటే సింగిల్ దారి అయింది. అప్పటికి దాన్ని డబల్ లైన్ చేసుకున్నాం. నిజంగా ఇది బ్లాక్ కాటన్ సాయిల్, ఖాళీ ట్రాక్టర్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేము దీనికి ఆపోజిట్ కూడా ట్రై చేసాం. ఏదైతే 3 కిలోమీటర్లు ఉంది, ఇట్లా తిరిగి అటు నుంచి కూడా వస్తే మాకు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అటు కూడా పని అయితే మొదలుపెట్టారు. కానీ 3 కిలోమీటర్లు ఈ మాదిరిగా రోడ్ని అప్రోచ్ చేసుకుని చేయాలని అంటే వాళ్ళు కూడా వారం రోజులు పట్టేలాగుంది. ఆ రోడ్డు పనులు చేసుకుంటుంటేనే 2 వెహికల్స్ డ్రైన్లోకి జారిపోతే ఇంకా వర్షాలు దాటిన తర్వాతే మేము మా వెహికల్స్ని పట్టుకెళ్తామని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క 3 గంటలు పూడ్చాలనే లక్ష్యంతో మరి మొదటి గండిని అదేవిధంగా రెండవ గండిని కూడా విజయవంతంగానే పూడ్చగలిగాం. మూడవ గండిని కూడా రాత్రి నుంచి ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మ్యాక్సిమం కృషి చేసి ఈరోజు అదేవిధంగా రాత్రి లోపుగా ఈ 3వ గండిని మ్యాక్సిమం పూర్తి చేయటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మీరు చెప్పినట్టుగా ఇంకా ఒడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఒడిని కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఇతరత్ర మార్గాలు, అంటే ఇప్పుడే ఏదైతే మరి ఏదైనా సరివు బాదులు గట్టిగా బాదులు బాగా పాతి అదేవిధంగా ఏదైనా రేకులు కొంత అడ్డం పెట్టి పడవలు పెట్టి అని మన మెగావాళ్ళకు కూడా చెప్పి, ఎందుకంటే మాకు గోదావరిలో ఎక్కువ అలవాటు. ఆ ప్రాంతంలో మాకు కూడా కాలువలకు కానీ ఏటుగట్లకు కానీ ఎప్పుడైనా గండ్లు పడినప్పుడు సరివు బాదులు పెట్టి బ్యాగింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్న లోతు లూజ్ షాయిలు భయపడుతూ ఉన్నారు. అందుకే ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే అగ్నికుల క్షేత్ర వాళ్ళ నుంచి బాగా ఎక్స్పర్ట్స్ ఎక్కువగా ఉంటారు, ఈ సముద్ర వేటకి వెళ్ళే వాళ్ళు, గోదావరి వేటకి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక 20 మందిని వాళ్ళని కూడా రప్పించి ఒక 3 పడవలు కూడా పెట్టి కొంత ఫ్లోను కూడా ఆపితే మాకు ఇక్కడ డౌన్ అవుతే కొద్దిగా ఈజీ వర్క్ అవుతుంది. అంటే ఇట్లాగా ఏ కోణంలో అయితే మనకి అవకాశం ఉంటుందో ఆ కోణంలో మనం చేస్తూ ఉన్నాం. నిన్న కూడా ఏదైతే మిలిటరీ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది రాత్రి కూడా. కాకపోతే టైం తక్కువ ఉంది. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి మెటీరియల్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, కానీ ఆ మెటీరియల్ని ఇక్కడ డంప్ చేసేటువంటి మార్గమే లేదు. చంద్రబాబు గారు మీ మీద చాలా గురుతరమైన బాధ్యత చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు గారు అక్కడ సహాయ కార్యక్రమాలు అందించాలన్నా కూడా అన్నీ కూడా మీ మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా బుడమేరు 3 గంటలు పూడిస్తేనే అక్కడ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా చేయగలిగే పరిస్థితి ఉండేది. మీరు ఇక్కడ రిలీవ్ అయితేనే అక్కడ చంద్రబాబు గారు కూడా రిలీవ్ అయ్యే పరిస్థితి లేదు. దాన్ని ఎలా చూస్తారు? అందుకే ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి క్షణాన్నే మరి ఈవేళ ఈ బండ మీద ఉంటూ మరి, ఎందుకంటే మేము కూడా ఉంటే ఏమవుతుందంటే ఎక్కడైనా వర్క్లో ఎక్కడైనా డ్రాప్ అయ్యాను. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా లేబరు మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బద్దగించి ఆ చలికి మొన్న చూసాం, కొద్దిగా చలికి వణుకుపోతూ పక్కన పెట్టేసి పనులు ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది. మనమే తడుస్తూ మనం కూడా మానిటరింగ్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా మినిస్టర్ గారే తడుస్తూ పనిచేస్తున్నప్పుడు మనం ఇంకా ఆపడానికి లేదనేటువంటి కోణం ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా మాకు కూడా ఈ పనులు కొంతలో కొంత, ఎందుకంటే మేము ఒక రైతుగా చెరువుల్లో కానీ లేకపోతే కాలువల్లో కానీ గోదావరిలో వరదల్లో కానీ పనిచేసినటువంటి గట్టుల్ని కాపాడుకునేటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా ఏజెన్సీ అధికారులతో ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఇంకా డిఫరెంట్ ఇప్పుడు R&Bని కూడా ఇప్పుడు రోడ్డు ఇట్లా జారిపోతూ ఉంది, ఇంకా ఏదైనా మన రోడ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇంకా వేరే మెటల్ని ఏ రకంగా పొరలు వేయడానికి అవకాశం ఉంటుందా అంటే ఏ కోణంలోనూ కొడతలకుండా అన్ని కోణాల్లోనూ అందరి సలహాలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకే వర్షం వచ్చినా గాలి వచ్చినా ఏదొచ్చినా కూడా ఇక్కడే ఉండి చేయాలని దగ్గర ఇప్పుడు నేను విజయవాడ మా ఇంటికి వెళ్ళి విజయవాడలో ఉన్నట్టు మా క్యాంప్ ఆఫీస్ ఇంటికి వెళ్ళి ఇంచుమించుగా 48 అవర్స్ దాటి ఇప్పుడు 3వ రోజు అవుతుంది. ఇక్కడే ఈ గట్టు మీదే ఉంటున్నాం. ఇక్కడే టిఫిన్, ఇక్కడే భోజనం చేసుకుని ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు మన కార్యకర్త ఇల్లు ఉంటే ఆ ఇల్లు దగ్గరే పొద్దుటే స్నానం చేసి మళ్ళీ గట్టు మీదకి వచ్చేస్తున్నాం. ఏదైనా మాకు ఒక్కటే అంటే చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టం
ఆయన రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పడుతున్న శ్రమ ఫలించాలి. అందుకోసం మేము కూడా ఖచ్చితంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఈ బుడమేరు ఛానల్ చూస్తే కనుక మొత్తం కూడా ఆ పోలవరం మొత్తం కూడా రివిట్మెంట్ చేశారు, లైనింగ్ చేశారు, మొత్తం చేసుకొచ్చారు. అయితే గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ దీన్ని తీసిన సిల్ట్ను కూడా వైసీపీ నాయకులు మొత్తం కూడా తోలికెళ్ళిపోవటం వల్లే ఈ పరిస్థితి అయింది. ఆ సిల్ట్ కనుక దీనికి అప్పుడే స్ట్రెంథన్ చేస్తే ఈ పరిస్థితి దాపురించేది కానీ స్థానికులు అయితే చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఏదైతే ఈ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే అంతకుముందు ఇది కేవలం 5,000 క్యూసెక్లకి మాత్రమే కెపాసిటీ ఉన్నటువంటి స్థితిలో ఆయన ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందని కొంచెం ముందుగానే ఆయన ఎక్స్పెక్ట్ చేసుకుని, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాని నీరు కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి కృష్ణానదికి పవిత్ర సంఘం దగ్గర తీసుకెళ్లాలనేటువంటిది ఉంది. కాబట్టి అది 35,000 క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసేటువంటి విధంగా, అంటే 5,000 క్యూసెక్ని 35,000కి ఎక్స్టెండ్ చేసేటువంటి విధంగా ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. 3 ఏజెన్సీలు వచ్చారు. దగ్గర 80% వరకు ఆ రోజు పనులు చేసి ఎక్స్టెండ్ చేశారు. అందువల్ల ఈరోజు 5,000ల్లో 15,000కి కెపాసిటీ పెరిగింది. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా 5 సంవత్సరాల్లో ₹1 పని కానీ, ఒక తట్ట మట్టి కానీ, ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ఇప్పుడే చూశారు మీరు సైఫోస్ అక్కడ నీటిలో కనపడుతూ ఉన్నాయి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినవే. అప్పుడు చేసినటువంటి పని తప్ప 5 సంవత్సరాల్లో ₹1 పని చేయనటువంటి పరిస్థితి. అందుకే నేను మొన్న కూడా ప్రశ్నించాను జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే మొన్న ఏదైతే సింగనగర్కి పోయి ఆ వరద నీటిలో నుంచి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలి. ఏదైతే తాను వరద నీటిలో ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నాడో వరద నీరు ఎట్లా వచ్చింది? ఏదైతే నీ అలసత్వం వల్ల, నీ 5 సంవత్సరాల పాపం వల్ల, నీ 5 సంవత్సరాల ₹1 బుడమేరుకి ఖర్చు పెట్టి ఏదైతే ఈ యొక్క బండ్లు ఏవైతే వాటిని స్ట్రెంగ్తనింగ్ చేయకపోవడం వల్లే కదా. ఏదైతే ఆ యొక్క రైట్ మెయిన్ కెనాల్కి లైనింగ్ చేసినట్లుగా వర్క్స్ ఏదైతే టెండర్స్ అమౌంట్ ఆల్రెడీ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ నువ్వు ఖర్చు పెట్టి లైనింగ్ చేసి ఉంటే అసలు ఈ గండు పడి ఉండేదా? నువ్వు ఏదైతే ఈ బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి నిధులను కూడా నువ్వు డైవర్ట్ చేసేసుకున్నావు. మరి నువ్వు నిధులు డైవర్ట్ చేసేసుకుని ఇక్కడ పనులు చేపట్టకుండా ఈరోజు గండ్లు పడడానికి నువ్వు కారకుడయ్యి, ఈ సింగనగర్ ముంపుకు నువ్వు కారకుడయ్యి ఆ ముంపులో కూర్చుని నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని కూడా. అందుకే మేము అటువంటి రాజకీయాల జోలికి పోకుండా ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం ముఖ్యం. అందుచేతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇమ్మీడియట్లీ విజయవాడకు కానీ సింగనగర్ కానీ రిలీఫ్ రావాలి అని అంటే ఈ గండ్లు పూడ్చాలి. అందుకే మేము కూడా అనుకుంటూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా, అంటే ఆయన రాక్షస పాలన ఎదిరించడానికి ఇళ్లలో ఉండకుండా రోడ్ల మీద ఉండి పోరాడేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ అతను జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి మళ్ళీ ఇళ్లను వదిలి మళ్ళీ రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనే అంటే ఇటువంటి వ్యక్తి, అంటే ఈ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఎట్లా ప్రజలు ఎన్నుకున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. అసలు ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదనే విషయాన్ని, ప్రజాస్వామ్యంలో ఉండడానికే అర్హుడు కాదనే విషయాన్ని. ఎందుకంటే రాజు అంటే ఏంటి? రక్షించేటువంటి వాడు, ధర్మాన్ని కాపాడేటువంటి వాడు, ప్రాణాలను కాపాడేటువంటి వాడు. నువ్వేం చేస్తావు? 5 సంవత్సరాల్లో ఇసుకలో ఎంత వస్తుంది, లిక్కర్లో ఎంత వస్తుంది, మైన్స్లో ఎంత వస్తుంది, విలువైన భూములను అమ్ముకుంటే ఎంత వస్తుందని ఆలోచించావు. కానీ ఏదైతే మరి ఇటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇటువంటి షట్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ₹1 పెట్టి పనిచేయాలి, మెయింటెనెన్స్ చేయాలి. లేకపోతే రేపొద్దున పెను ప్రమాదం ఏర్పడుతుందని ఎప్పుడైనా ఆలోచించావా? అసలు బుడమేరు ఎక్కడుందో నీకు తెలియకుండానే బుడమేరు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలోనే ఉండడానికి అర్హత లేదంటే విషయాన్ని కూడా ప్రజలు దయ ఉంచి, ఎందుకంటే ఈ కష్టాన్ని చూసేనే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఎక్కడో పోలవరం బలైంది, ఎక్కడో అమరావతి బలవలా, ఏదైతే ఇప్పుడు మనం చూసేటువంటి ఈ బుడమేరు కూడా బలైపోయినటువంటి పరిస్థితి, ఈ బుడమేరు కూడా విధ్వంసానికి గురైన పరిస్థితి. మీరు చూసేది ఈ 3 ఏదైతే బ్రీచెసే. ఇదిగో దీనికి ఆపోజిట్లో ఇంకా 7 బ్రీచెస్ పడ్డాయి. అటు పులివాకు 3 బ్రీచెస్ పడ్డాయి. ఇవి మన కంటికి కనిపించే బ్రీచెస్. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క గట్టు మీద నుండి వెళ్తే మోటార్ సైకిల్ కూడా జారి పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. అంటే బండు అంత వీక్ అయిపోయింది. ఇక్కడ రైతులు చెప్తూ ఉన్నారు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టిసీమ నీరు ఈ కెనాల్ మించిపోయేది. ఆ రోజు ప్రతి కిలోమీటర్కి ఒక లస్కర్ని పెట్టి కనీసం పచ్చగడ్డి కూడా మొలవనేయకుండా అంత కాపలా కాసుకునేవారు లస్కర్లు. ఒక గుండు సూది పడితే కనపడేది. కానీ ఈరోజు ఎటువంటి కంపలు పెరిగిపోయి, అండలు జారిపోయి, ఎప్పుడు ఏమాత్రం వర్షం పడినా గట్టు జారిపోయేటువంటి ప్రమాదమైనటువంటి స్థాయికి 5 సంవత్సరాలు దిగజార్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పట్లే, ఇక్కడ ఉండేటువంటి రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.
ఇది విజయచంద్రిక పరిస్థితి. మూడో గండి మాత్రం శరవేగంగా పనులు అయితే యుద్ధ ప్రతిపాదకన మొత్తం కూడా పూర్తి ప్రయత్నం అటు అధికార యంత్రాంగం ఉంది. మొత్తం కూడా నిమ్మల రామానాయుడు అయితే అహర్నిశలో రాత్రి మగళ్ళు ఇక్కడే ఉంటూ ఇక్కడే మకాం వేసి మొత్తం కూడా తిండి తిప్పలని కూడా ఇక్కడే పెట్టుకుని ఆయన మొత్తం కూడా దగ్గరుండి ఈ పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో మొత్తం కూడా అటు అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా మొత్తం కూడా దీని మీద ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు అయితే ప్రతి 1 అవర్కి దీని మీద మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అటు నిమ్మల రామానాయుడుకి ఇస్తున్నారు. మరోవైపు డ్రోన్ ద్వారా కూడా మంత్రి నారా లోకేష్ కూడా ఒక తగిన సూచనలు పనులు వేగవంతం చేసేందుకు కూడా ఒక ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.